హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా స్టడీ హబ్. మనము లాస్ట్ వీడియోలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై చేసిన దండయాత్రలలో అతడు మొదటగా గుజరాత్పై దండయాత్ర చేశాడు. తర్వాత రణతంబోర్పై దండయాత్ర చేసి రణతంబోర్ను ఆక్రమించాడు. వాటి గురించి చూసాం. అతడు రణతంబూర్ తర్వాత మేవాడ్ రాజ్యంపై దండయాత్ర చేశాడు. క్రీస్తకం 1113లో మేవాడ్ అనగా చిత్తోర్, దాని పాలకుడైనటువంటి రాజా రతన్ సింగ్ను ఓడించి మేవాడ్ను ఆక్రమించి దానికి కిజిరాబాద్ అనే పేరు పెట్టాడు. ఈ కిజిరాబాద్ అనే పేరు పెట్టి అక్కడ తన కుమారుడైనటువంటి కిజిర్ ఖాన్ను పాలకుడిగా నియమించాడు. ఈ కిజిర్ ఖాన్ పేరు మీదనే తనకి కిజిరాబాద్ అనే పేరు పెట్టి అక్కడ కిజిర్ ఖాన్ను రాజప్రతినిధిగా నియమించాడు. తర్వాత మాల్వాపై దండయాత్ర. క్రీస్తకం 1305లో మాల్వా ప్రాంతంపై దండయాత్ర చేశాడు. ఈ దండయాత్ర ఇనుల్ ఉల్ ముల్క్ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మాల్వాను పరిపాలిస్తున్నవాడు మహలక్ దేవుడు. ఈ ఇనుల్ ఉల్ ముల్క్ అనే అతడు మహలక్ దేవుడిని ఓడించి మాల్వాను ఆక్రమించాడు. అక్కడ ఈ ఉనుల్ ముల్క్నే ప్రతినిధిగా నియమించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. చివరగా 1311లో జాలోర్ పాలకుడైనటువంటి కన్వరా దేవుణ్ణి కూడా ఓడించి జాలోర్ కోటను ఆక్రమించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ ఉత్తర భారతదేశ దండయాత్రలో అతను చివరగా ఆక్రమించినది జాలోర్ కోట. ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లో ఈ రకంగా కూడా అడిగే అవకాశం ఉంది. అల్లావుద్దీన్ ఖిల్జీ జరిపినటువంటి ఉత్తర భారతదేశ యాత్రల్లో చివరగా ఆక్రమించినది ఏది, అలాగే మొదటగా ఏ ప్రాంతంపై దాడి చేసి దానిని ఆక్రమించాడు అని. ఓకే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉత్తర భారతదేశం తర్వాత అతను దక్షిణ భారతదేశంపై దండయాత్రలు, దక్షిణ భారతదేశంపై ఏ ప్రాంతాలపై దండయాత్ర చేసి ఆక్రమించాడు అనేది చూద్దాం. ఈ దక్షిణ భారతదేశ దండయాత్రలకు అన్నిటికీ కూడా నాయకత్వం వహించిన వాడు మాలిక్ కాఫూర్. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ భారతదేశం అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై జరిపిన దండయాత్రలకు అన్నిటికీ కూడా నాయకత్వం వహించిన వాడు మాలిక్ కాఫూర్. మొదటగా దేవగిరిపై దండయాత్ర చేశాడు. దేవగిరిని పరిపాలిస్తున్నది యాదవ రామచంద్రుడు. ఇతడు ఏం చేశాడంటే ఉత్తర భారతదేశంపై గుజరాత్పై దండయాత్ర చేసిన కాలంలో అక్కడ పరిపాలిస్తున్నటువంటి వాఘేల కర్ణుడు ఈ యాదవ రామచంద్రుని ఆశ్రయించాడు. ఇతడు అతనికి ఆశ్రయం ఇచ్చాడు. దానికి సహించనేటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫూర్ని పంపించి దేవగిరిపై దాడి చేశాడు. ఇతడు వాఘేల కర్ణునికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అంతకుముందు జరిగినటువంటి దాడిలో అల్లావుద్దీన్ ఖిల్జీకి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఎలిచ్పూర్ రాష్ట్ర ఆదాయంలో సగం భాగం అతనికి ఇస్తానని. ఈ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించాడు యాదవ రామచంద్రుడు. దీనికి ప్రతిఫలంగా మాలిక్ కాఫూర్ ఆధ్వర్యంలో దాడి జరిపారు దేవగిరిపై. యాదవ రామచంద్రుడు ఓడిపోయాడు. యాదవ రామచంద్రుడు ఓడిపోయి అలాగే ఇప్పుడు ఎలిచ్పూర్ రాష్ట్ర ఆదాయాన్ని సగం భాగం కాకుండా అతనికి మొత్తం కప్పం చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ యాదవ రామచంద్రుని తర్వాత దేవగిరిని పరిపాలించిన వాడు శంకరదేవుడు. ఇతడు 1312లో శంకరదేవుడు దేవగిరిని పరిపాలిస్తున్న కాలంలో శంకరదేవుడు కూడా ఈ కప్పం వసూలును నిలిపివేశాడు. అప్పుడు రెండవసారి 1312లో మళ్ళీ దేవగిరిపై దాడి చేసి ఈసారి దేవగిరిని ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం చేశారు. ఈ రకంగా దేవగిరిపై 2 సార్లు దండయాత్ర చేశారు అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫూర్ ఆధ్వర్యంలో. దక్షిణ భారతదేశంలో మొదటగా దేవగిరిపై దండయాత్ర చేశాడు మాలిక్ కాఫూర్. ఈ రకంగా ఢిల్లీ సుల్తానుల్లో రాజ్యంలో దక్షిణ భారతదేశంలో కలిసినటువంటి మొట్టమొదటి ప్రాంతంగా దేవగిరి నిలిచిపోయింది. ఇప్పుడు ఓరుగల్లుపై దండయాత్ర. 1313లో కాకతీయులపై దాడి చేయించాడు మాలిక్ కాఫూర్. ఆ సమయంలో చివరి కాకతీయ పాలకుడైనటువంటి 2వ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మాలిక్ కాఫూర్ చేసిన దాడిలో ఓడిపోయి అతనితో సంధి కుదుర్చుకున్నాడు. ఈ మాలిక్ కాఫూర్కు ఓరుగల్లుపై దాడికి సహకరించిన వాడు
మన దేవగిరి పాలకుడైనటువంటి యాదవ రామచంద్రుడు అతనికి సహాయం చేశాడు. ఇక మూడవ ప్రాంతం వచ్చేసి ద్వార సముద్రం. ఇది హోయసలుల రాజధాని. హోయసలుల యొక్క రాజధాని ద్వార సముద్రం. దాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు మూడవ బల్లాలుడు. హోయసలుల మూడవ బల్లాలను కూడా ఓడించి మాలిక్ కాఫూర్ అతనితో సంధి చేసుకొని అతనిని సామంతుడుగా చేసుకున్నాడు. నెక్స్ట్ మదురైపై దండయాత్ర. మదురైని పాండ్యులు పరిపాలించేవాడు. కులశేఖర పాండ్య అని అతను పరిపాలించేవాడు. అతనికి సుందర పాండ్య, వీరపాండ్య అని ఇద్దరు కుమారులు కలరు. ఈ కులశేఖర పాండ్య మరణం తర్వాత వీరిద్దరి మధ్య వారసత్వ యుద్ధాలు మొదలయ్యాయి. వీరపాండ్యుడు, సుందరపాండ్యుడి మధ్య వారసత్వ యుద్ధాలు మొదలయ్యాయి. ఈ సుందరపాండ్యుడే మాలిక్ కాఫూర్ యొక్క సహాయం తీసుకొని తన సోదరుడైనటువంటి వీరపాండ్యుడిని ఓడించాడు. ఓడించి మాలిక్ కాఫూర్ అక్కడ సుందరపాండ్యుడిని రాజుగా నియమించాడు. ఈ విజయాన్ని గుర్తుగా ఈ మాలిక్ కాఫూర్ రామేశ్వరం వద్ద ఒక మసీదును కూడా నిర్మాణం చేయించాడు. ఓకే, అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫూర్ ఆధ్వర్యంలో జరిపినటువంటి దక్షిణ భారతదేశ దండయాత్రలు ఈ 4 ఉన్నాయి. మొట్టమొదటిగా ఢిల్లీ సుల్తానుల పరిపాలన అంతట్లో కూడా మొట్టమొదటిగా ఆక్రమించినటువంటి దక్షిణ భారతదేశం యొక్క ప్రాంతం వచ్చేసి దేవగిరి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఓరుగల్లు, తర్వాత ద్వార సముద్రం, మదురై. ఈ 4 ప్రాంతాలను కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించినటువంటి దక్షిణ భారతదేశ ప్రాంతాలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలోని ముఖ్యమైన విషయాలు. మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.